చూస్తుంటే షియోమి తన ఫోన్స్కి తానే కాంపిటీషన్గా ఫోన్స్ని లాంచ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. చైనాలో మొన్నే రెడ్మీ 6 అండ్ 6A లాంచ్ చేసింది. మళ్ళీ రేపు మరో ఫోన్ సేల్లోకి రాబోతుంది, అదే రెడ్మీ 6 Pro. ఆల్రెడీ రెడ్మీ 6 Proను చైనాలో అనౌన్స్ చేసింది, కానీ అఫీషియల్గా సేల్ మాత్రం రేపు అంటే జూన్ 26న ఫస్ట్ సేల్ స్టార్ట్ కాబోతుంది. సో ఈ రెడ్మీ 6 Pro గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్ మరోసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మా ఛానల్ నుంచి అప్లోడ్ అయ్యే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కోసం నేను పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే, నేను పెట్టిన ఎఫర్ట్ వర్త్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దానివల్ల మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్ లభిస్తుంది. సో ఈ రెడ్మీ 6 Pro గురించి మాట్లాడుకుంటే, ఈ రెడ్మీ 6 Pro బడ్జెట్ సెగ్మెంట్లో నాచ్ డిజైన్తో రాబోతున్న ఫస్ట్ షియోమి ఫోన్ అని చెప్పవచ్చు. మనం MI సిరీస్లో ఆల్రెడీ నాచ్ డిజైన్ చూసాం, కానీ బడ్జెట్ సెగ్మెంట్లో మాత్రం ఇదే ఫస్ట్ నాచ్ డిజైన్తో వస్తున్న ఫోన్ అని మనం చెప్పవచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఈ రెడ్మీ 6 Proలో మనకి మెటల్ బాడీ లభిస్తుంది. ఏదైతే మొన్న లాంచ్ అయిన రెడ్మీ Y2లో మనం ప్లాస్టిక్ బాడీ చూసాం, దాంతో కంపేర్ చేస్తే రెడ్మీ 6 Pro బిల్డ్ క్వాలిటీ విషయంలో బెటర్ అని చెప్పవచ్చు. ఈ రెడ్మీ 6 Pro రెడ్మీ Note 5 Proకి సక్సెసర్ అని ఒక ఫేమస్ వెబ్సైట్ రాసింది, అదే Gadgets 360. మరి వాళ్ళు ఏ మిస్టేక్ జరిగిందో తెలియదు, కానీ ఈ రెడ్మీ 6 Pro రెడ్మీ Note 5 Proకి సక్సెసర్ కాదు. రెడ్మీ Note 5 Proకి సక్సెసర్ కనుక వస్తే అది రెడ్మీ Note 6 Proనే వస్తుంది, రెడ్మీ 6 Pro కాదు. సో ఈ రెడ్మీ 6 Proని మనం రెడ్మీ Note 5కి సక్సెసర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇందులో మనకి ఆల్మోస్ట్ రెడ్మీ Note 5 స్పెసిఫికేషన్స్ కనిపిస్తాయి, నాచ్ డిజైన్ మరియు డ్యూయల్ కెమెరా సెటప్ తప్పితే. ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి ఇందులో స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ లభిస్తుంది. ఎన్ని ఫోన్స్ని స్నాప్డ్రాగన్ 625తో లాంచ్ చేస్తుందో షియోమికే తెలియాలి. ఆల్రెడీ రెడ్మీ Y2 వచ్చింది, రెడ్మీ Note 5 వచ్చింది, అలాగే Mi Max 2 వచ్చింది. ఇంకా ఎన్ని స్నాప్డ్రాగన్ 625 చిప్ సెట్లు ఉన్నాయో షియోమికే తెలియాలి. ఇందులో కూడా మనకి ఓల్డ్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ లభిస్తుంది, కాకపోతే లేటెస్ట్ నాచ్ డిజైన్ లభిస్తుంది. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో 5.84 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. ఇది IPS ప్యానల్, ఇది 19:9 రేషియోలో లభిస్తుంది. స్టోరేజ్ విషయానికి వస్తే చైనాలో మాత్రం ఇది 3 వేరియంట్స్గా లాంచ్ అయింది. ఒకటి 3GB 32GB, ఇంకోటి 4GB 32GB, ఇంకోటి 4GB 64GB ర్యామ్ వేరియంట్స్. సో ఇండియాకి వచ్చేసరికి మాత్రం ఈ 3 వేరియంట్స్ కాకుండా 3GB ర్యామ్ 32GB, 4GB ర్యామ్ 64GB వేరియంట్స్ వచ్చే అవకాశం ఉంది. అఫీషియల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, కాకపోతే ఇంతకుముందు లాంచ్ చేసిన ఫోన్స్ని బట్టి చూస్తే మనకి జనరల్గా 3GB 32 అండ్ 4GB 64GB వేరియంట్స్ మాత్రమే ఇండియాకి వచ్చే అవకాశం ఉంది. ప్రైస్ విషయానికి వస్తే 3GB 32GB వేరియంట్ చైనాలో లాంచ్ చేసిన ప్రైస్ ప్రకారం 10,600 ఉండే అవకాశం ఉంది ఇండియాకి వచ్చేసరికి. అండ్ 4GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఇది ఇండియాకి రాకపోవచ్చు, కానీ అక్కడి ప్రైసింగ్ ప్రకారం ఇండియాలో లాంచ్ అయితే 12,500 ఉండొచ్చు. 4GB ర్యామ్ 64GB వేరియంట్ యొక్క ప్రైస్ 13,600 ఉంటుంది ఇండియా ప్రైసింగ్ ప్రకారం కన్వర్ట్ చేస్తే. అండ్ ఇందులో మనకి డ్యూయల్ సిమ్ విత్ డెడికేటెడ్ సిమ్ స్లాట్ వస్తుంది, అంటే మనం 2 సిమ్ని మరియు మెమరీ కార్డ్ని మూడింటిని ఒకేసారి యూజ్ చేయొచ్చు, సేమ్ రెడ్మీ Y2 లాగే. సో హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఇందులో మనకి ఇవ్వలేదు, అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. కెమెరా విషయానికి వస్తే ఇందులో మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ లభిస్తుంది. ఇది f2.2 అపర్చూర్తో వస్తుంది, అండ్ 5 MP డెప్త్ సెన్సింగ్ కెమెరా లభిస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఇందులో జస్ట్ 5 MP కెమెరా మాత్రమే లభిస్తుంది. చైనాలో ఇది MIUI 9 తోటి లాంచ్ అవుతుంది, కాకపోతే ఇది AI పోర్ట్రేట్ను ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా 2 కెమెరాస్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి 4000 mAh బ్యాటరీ ఇవ్వబడింది, అండ్ 5V 2A అవుట్పుట్తో ఛార్జర్ వస్తుంది. సెన్సార్ విషయానికి వస్తే ఇందులో ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. అంబియంట్ లైట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్, ఆల్మోస్ట్ మేజర్ సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో వస్తుంది, MIUI 9తో వస్తుంది. అండ్ కలర్స్ విషయానికి వస్తే ఇందులో 5 కలర్స్ వస్తున్నాయి, రెడ్, బ్లాక్, బ్లూ, పింక్ అండ్ గోల్డ్. సో ఇలా 5 కలర్స్ చైనాలో అయితే లాంచ్ అవుతున్నాయి. ఇండియాకి వచ్చేసరికి ఎన్ని కలర్స్ వస్తాయో మాత్రం మనం ఇప్పుడే సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ 6 Proకి సంబంధించి స్పెసిఫికేషన్స్. సో మొట్టమొదటి బడ్జెట్ నాచ్ ఫోన్ అని చెప్పొచ్చు రెడ్మీలో. అలాగే ఇది రెడ్మీ Note 5 Proకి అప్గ్రేడ్ అంటున్నారు, కానీ ఇది రెడ్మీ Note 5 Proకి అప్గ్రేడ్ కాదు, ఇది జస్ట్ రెడ్మీ Note 5కి అప్గ్రేడ్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది, అలాగే మనకి నాచ్ డిజైన్తో వస్తుంది. సో రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి రెడ్మీ Note 5లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఇందులో కనిపిస్తాయి.
సో లాంచ్ విషయానికి వస్తే జూన్ 26 చైనాలో లాంచ్ అవుతుంది. ఇండియాలో మాత్రం అఫీషియల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దానివల్ల మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్ లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.